శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. త్రిమూర్తుల తత్వం విశిష్టత. ఈ సృష్టి రచనలో ఒకే పరబ్రహ్మతత్వం ప్రధానంగా 3 రూపాలుగా గోచరిస్తుంది, 3 కార్యాలు చేస్తుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి. సృష్టించే శక్తిని బ్రహ్మ అంటారు. ఏదైనా వస్తువు తయారు చేసేవాడికి ఆ వస్తువు సంబంధించి పరిపూర్ణమైన జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీ మాత. బ్రహ్మగారి సృష్టి రచనకు సహకారం అందిస్తుంది కనుక ఆమె ఆయన భార్య అయింది. పోషణ, పాలనా శక్తిని విష్ణువు అన్నారు. ఎవరినైనా పోషించాలన్నా, ఆలనా పాలనా చూడాలన్నా ఎవరికైనా ప్రధానంగా ఏమి కావాలి? ధనం, ఐశ్వర్యం కావాలి. సర్వసంపదలకు అధిష్టాన దేవత లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాల దగ్గర సేవ చేసుకుంటూ ఉంటుంది. ఈ జగత్తును పోషించే పనిలో, ఆలనా పాలనలో ఆమె ఆయనకు భార్యగా, ఒక గృహ యజమానికి ఒక గృహిణి సహకరించే రీతిన సహకారం అందిస్తుంది. సంహారం చేసే శక్తిని మహేశ్వరుడు అన్నారు. ఎవరినైనా కొట్టాలన్నా, దండించాలన్నా శక్తి కావాలి, బలం కావాలి. ఇంత పెద్ద సృష్టిని లయం చేయాలంటే ఎంతటి శక్తి అవసరం? అందుకే సర్వశక్తి స్వరూపిణి అయిన పార్వతీమాత మహంకాళి రూపంలో ప్రళయకాలంలో మహేశ్వరునికి అర్ధాంగిగా సహకరిస్తుంది. ఇదే తత్వం.